దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 14 లేఖన భాగము అపోస్తల కార్యము 18వ అధ్యాయము 9వ వచనము. వాగ్దానము, నువ్వు భయపడక మాట్లాడము. అవును, అపోస్తలైన పౌలు గారు కొరింథీ ఆ యొక్క ప్రాంతాలలో మరి విరిగా సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మంది అడ్లు ఆటంకాలు కలగజేస్తున్నప్పటికీ దర్శనమందు దేవుడు, నువ్వు భయపడవద్దు, ఈ యొక్క పట్టణములో బహుజన సమూహము నాకు ఉన్నది. అవునండి, దేవుడు ఏర్పరచుకున్న వారికి మనం అంటే ఆల్రెడీ దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు. వారిని మరి ఏర్పరచుకున్న వారిని మన ద్వారా రక్షించుకుంటాడు, అంటే సువార్త ద్వారా. అందువల్ల మనం భయపడకుండా సువార్తను ప్రకటించాలి. భయం అనేది ప్రతి మానవుడికి వస్తుంది. భయానికి విరుగుడు ఏంటి అంటే మరి నమ్మకము ఉంచటం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, యాయిరు కూడా తన కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభా, నా కుమార్తెను బ్రతికించు, మరణానికి సమీపించింది, దగ్గరగా ఉంది, కొనూపిరితో ఉంది. అయినప్పటికీ మరి యేసుప్రభు ఆయన్ని విమర్శించలేదు. నువ్వు సమాజ మందిరపు అధికారివి, నన్ను ప్రవక్తగాను నువ్వు ఆలోచన చేసావు, దేవుడిగా నువ్వు ఒప్పుకోలేదు కదా అని ఆ మాటలు అనకుండానే చక్కగా నేను వస్తాను మీ ఇంటికి అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు మరి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, ఇక బోధకుని బాధపరచకము, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసు ప్రభువు స్పష్టంగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో స్పష్టంగా ఒక మాట చెప్తాడు. వారి మాట లక్ష్య పెట్టక నమ్మిక మాత్రము ఉంచుము. అవునండి, భయపడకూడదు, నమ్మకం ఉంచు. చనిపోయిన నీ కుమార్తె బ్రతుకుతుంది. నమ్మాడండి. అంటే సహజంగా బీపీ, షుగర్లకి లేకపోతే దీర్ఘకాల వ్యాధులకి మనము ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటాం, మాత్ర. అదే మనకు కూడా ఏంటో తెలిసిన నమ్మికనే మాత్ర. ప్రతిరోజు మనం మింగాలి. ఎందుకంటే యేసుప్రభువారు 366 రోజులు ఈ యొక్క భయపడకమనే మాట మనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అవునండి, భయపడటం వల్ల ఏమొస్తది? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనములో, మనుషులు భయపడటం వల్ల ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మకం ఉంచేవాడు సురక్షితముగా ఉన్నాడు. అవును, భయపడటం అనేది మనిషికి ఉరి తెస్తది. భయపడేవాడు ఏమీ చేయలేడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత అద్భుతం చేశాడంటే యాయిరు గారికి తన కుమార్తెను బ్రతికించాడు. హల్లెలూయా. నమ్మకం అనేది అంత గొప్పగా పనిచేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచు, భయం అనేది వస్తది. మొట్టమొదటిసారిగా విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాం గారే భయపడ్డాడు. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనములో అబ్రాహాము, నువ్వు భయపడకము, ఆ నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తానన్నాడు. అంటే ఆయనకి సంపద అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా దీవించబడ్డాడు. సంతానం లేదని ఫీల్ అవుతుంటే ఆ విషయంలో నాకు జరగదేమో అనుకుంటున్న అతనికి, భయపడవద్దు, నేను నీకు అత్యధికంగా బహుమానం ఇస్తానని మరి నవ్వుల పుత్రుని ఇస్సాకును అనుగ్రహించాడు. అవును, నువ్వే విషయంలో భయపడుతున్నా నమ్మిక ఉంచు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు కార్యం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపం ఎప్పుడు కూడా ఎదురాడవద్దు. 6వ వచనం, ఎదురాడటం, దూషించటం. గమనించండి, యేసు ప్రభువారికి దూషించటం, ఎదురాడి మరి బరబ్బని విడుదల చేసుకున్నారండి. దొంగని బందిపోడుతాను. అంటే ఈ దినాల్లో చాలా మంది దేవుడు మాట మీద తిరుగుబాటు చేస్తారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒకప్పుడు సౌలు మరి క్రైస్తవుని మరి హింసించేవాడు, బాధపరిచేవాడు, గాయపరిచేవాడు. అలాంటి వ్యక్తి దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు మునికోలకు ఎదురుతానట. నువ్వు నాకు ఎదురు తిరగటం నీకు అసాధ్యము. దయచేసి, ఎప్పుడైతే దేవుడు అతను దర్శించాడో అతను మార్పు పొందాడు. ఎదురాడే మనసు, ఎదురు తిరగటం అనే మనసు, దేవుడి మీద తిరుగుబాటు చేయటం మంచిది కాదు. ఆ మనస్తత్వాన్ని మనం కొట్టివేసుకోవాలి. అలాగనే ఈ దినం అనుసరించవలసిన ఆజ్ఞ ఏమిటి అంటే 26వ వచనం, ప్రిస్కిల్లా, అకుల మరి అప్పులు అనే విద్వాంసుల్ని చేర్చుకొని దేవుని గురించి, ఆ మార్గమును గురించి విశదముగా వివరించింది. అంటే ఇతడు విద్వాంసుడే, అపోలో అనే అతడు విద్వాంసుడే. బట్ ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆ బాప్తిస్ వరకే తెలుసు, మిగతాది తెలియదు.
యేసుప్రభు వారు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇవన్నీ తెలియవు అన్నమాట. మరి అకుల ప్రిస్కిల్ల వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అపోస్తలుల కార్యం 18 అధ్యాయం 1 వచనంలో మరి పొంతు వంశీయుడైన అకుల అని ఉంటది. అతడు యూదుడు, అంటే భార్య యూదురాలు కాదు, లేకపోతే ఇద్దరిని కలిపి యూదులు అనేవాడు. అయితే అన్యురాలైనప్పటికీ ఆమె భర్త ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. రాను రాను ఆమె భక్తి జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ చేయకుండా మరి 26వ వచనంలో ప్రిస్కిల్లా అకుల చేర్చుకొని, బాగా గమనించండి, అంటే దేవుడికి హెచ్చు తగ్గులు లేవండి. ఎవరు ఎక్కువ ప్రయాసపడతారో దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడు. అంటే ఆయన అన్యాయస్తుడు కాదు కదా. మొదటిగా బర్నబా పౌలు, తర్వాత పౌలు బర్నబా. నిజం, దేవుడు ప్రయాసను బట్టి, సమర్పణ బట్టి, త్యాగాన్ని బట్టి ఆ దేవుడు నిన్ను, ఆ మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు చేస్తున్న పరిచర్య దేవుడు చూసి ఆనందిస్తాడు. నువ్వు చేసే ఆ చిన్న పరిచర్యగా అది ఏదైనా సరే దేవుడు కొరకు చేసేది దేవుడు మెచ్చుకుంటాడు. బాగా గమనించండి, దేవుడు విశేదపరుస్తాడు. అంటే ఒక్కోసారి శిష్యులకు కూడా మార్కు సువార్త 4:34 కొన్ని ఉపమానాలు అర్థం కాకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు వివరంగా చెప్పేవాడు. ఇతువారి ఉపమానం అందరికి ప్లెయిన్ గా చెప్పాడు, కానీ విత్తనం వాక్యం అని ఎక్స్‌ప్లనేషన్, బాగా గమనించండి. వివరించటం అనేది ఒంటరిగా ఉన్నప్పుడే. యేసుప్రభువారు శిష్యులు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మరి విశేదపరిచాడు. నీవు కూడా ఆయన సన్నిధిలో కూర్చొని నీకు కూడా వివరిస్తాడు, నీకు కూడా ఆయన మాట్లాడతాడు. కనుక ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా తెలుసుకో, అనేక మందికి వివరించు, చేర్చుకొని మరి ప్రయాసపడు. వాళ్ళు డేరాలు కొట్టుకుంటా ఉంటారు. అలాగనే ఆ కుటుంబంలో సంఘం ఉన్నది, అన్ని రకాల పరిచర్య వాళ్ళు చేశారు. ఆ విధంగా మనము కూడా చేయుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము మేము భయపడకూడదు ఆయన, మీరు మాకు తోడుగా ఉన్నారని పౌలు గారికి తోడుగా ఉన్న దేవుడు, మాకు మీరు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు. ఎదురాడే మనస్తత్వం కొట్టివేయండి అయినా అయ్యా, అటువంటి మనసును కొట్టివేసి మేము నాయన నీ వాక్యాన్ని, సువార్తను వివరించి చక్కగా ఒప్పించే వాళ్ళంగా దయచేయమని, మహిమను తెచ్చుకొని వింటున్న ఈ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క అనుదిన జీవవాక్యం ద్వారా పొందుకుంటున్న ప్రతి ఒక్కరు మేలు పొందుకుని ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారు వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.